ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, అంటే 7 ఆత్మ అంటమ్మా, ఇది కూడా 7 సంఘాలు కలిపి ఒక సంఘంలాగా 7 ఆత్మలు కలిపి ఒక ఆత్మ. మీకు అర్థమైందా? అంటే ది ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిట్. దేవా జ్ఞానాత్మను కుమ్మరించము అంటే ఒక ఆత్మకు జ్ఞానం అన్నది ఆపదించం. వివేచనాత్మను కుమ్మరించము, ఆత్మకు వివేచన కుమ్మరించము. ఒప్పుదల ఆత్మను కుమ్మరించము అంటే ఆత్మకు ఒప్పుదల యాక్సెప్ట్ ఆస్పెక్ట్ ఉంది. అర్థమైందా? స్వస్థపరచ ఆత్మను కుమ్మరించము, పరిశుద్ధాత్మ స్వస్థపరచడా చేశాడు కదా, స్వస్థపరచట ఒక ఆస్పెక్ట్. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఒకే ఆత్మకు ఎన్నో చర్యలు, ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కనుక ఆ అవసరాన్ని బట్టి అక్కడ ఆ క్యారెక్టర్ని బట్టి ఆత్మకు ఆపాదిస్తున్నాం మనం. కానీ నిజానికి ఆత్మ ఒకటే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. 7 సంఘాలు ఉండొచ్చు, ఒక సంఘమే. ఏ సంఘము? సార్వత్రిక సంఘము. 7 ఆత్మలు మెన్షన్ చేయొచ్చు, కానీ ఒకే ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ.